హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి మీల్ మేకర్ ఫ్రై చాలా ఈజీగా పిల్లలు కావాలన్నారని నేను చేస్తున్నాను. సో పిల్లలు కావాలన్నారు కాబట్టి మనం అడిషన్స్ అన్నీ చేయాలి. మనకు కొంచెం ఎక్స్ట్రా వేయాల్సి వస్తుంది. మనకి వెయ్యకూడదు అనుకున్నా సరే పిల్లల కోసం అంటే మనం అన్నీ వేస్తాం కాబట్టి. సో ఇప్పుడు మీల్ మేకర్ నేను నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టుకున్నాను అంతే. నేను చల్ల నీళ్ళల్లోనే నానబెట్టుకున్నాను. వేడి నీళ్ళలో కానీ మరిగించడం కానీ అలా ఏమీ చేయలేదు. జస్ట్ కోల్డ్ వాటర్లో నేను అవి వేసేసి ఒక 10 మినిట్స్ ఉంచేసాను. ఇలా స్పాంజీగా అయిపోయాయి. దీనిలో నేను కార్న్ఫ్లోర్ వేసుకున్నాను, కొంచెం శనగపిండి వేసుకున్నాను. ఇది మాత్రం ఇలా ఫుల్గా ఈ బ్యాటర్ని ఇంకా నీళ్లు పోయకూడదు. ఇవి మొత్తం కలిసిపోయేటట్టు ఇలాగ కలిపేసుకోవాలి. మీరు ఎన్ని మీల్ మేకర్లు తీసుకుంటారో అది మీ ఇష్టం. ఇలా మీల్ మేకర్ని మాత్రం ఈ కార్న్ఫ్లోర్ అలాగే శనగపిండితో బ్యాటర్లో మొత్తం ఇలా కలిపేసుకోవాలి. అలాగే మీరు మీల్ మేకర్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పును కొంచెం పసుపు వేసేసి నేను ఉడకబెట్టలేదు, నేనైతే నానబెట్టాను. నేను కొంచెం నానబెట్టేటప్పుడు మాత్రం కొంచెం పసుపును ఉప్పు వేసేసి నానబెట్టేశాను. ఉడకబెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఒక 3 మినిట్స్ అలా ఉడకబెట్టుకునే వాళ్ళు, అప్పుడు కూడా మీరు ఉప్పు కానీ పసుపు కానీ వేసేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు నేను ఆ కూర కోసం, ఈ ఫ్రై కోసం నేను ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్నాను. అలాగే మా ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా పంజెంట్గా ఉంటుంది. కొంచెం వేసినా చాలు, మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. దీని రెసిపీ కూడా నేను మీకు షేర్ చేశాను, సో చూసుకోండి. అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అంతే. మిగతా ప్రొసీజర్ నేను మీకు చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఇవి అన్నమాట. వేయించేటప్పుడు, ఫ్రై చేసేటప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి, చక్కగా నేను వేయించేసుకుంటున్నాను. ఒక చేత్తో వేయడం ఇబ్బంది అని చెప్పి ఫస్ట్ నేను బాండిలో నూనె వేసేసుకుని చక్కగా ఇవి వేసేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ప్రొసీజర్ నేను ఇందాక చూపించిన నెక్స్ట్ కంటిన్యూషన్ ఇది. ఇలాగా తగినంత నూనె వేసేసుకుని, తగినంత అంటే కొంచెం నూనె బాగానే పడుతుంది, మీల్ మేకర్ కాబట్టి కొంచెం ఎక్కువే లాగుతాయి. బట్ ఫ్రై పిల్లలు అడిగారు కాబట్టి, కొంచెం మంచూరియన్ టైప్ ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టపడతారు కాబట్టి మనం ఇలాంటివన్నీ వేయాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి, ఎందుకంటే పిల్లలు మనలాగా తినమంటే పాపం సాత్వికంగా తినరు కదా. కొంచెం ఇలాంటివి రిచ్గా ఉన్నప్పుడు, పాష్గా ఉన్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పిల్లల కోసం అయితే చేసేస్తాం. మనమంటే తినకుండా ఉంటాం కానీ పిల్లలు అలా కాదు కదా. సో పిల్లల కోసం అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను, మీకు చెప్పాను. సో ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుంటాను. ఇందాకైతే పసుపు వేసాను, అలాగే పసుపు ఉప్పు వేసి నేను నానబెట్టుకున్నాను అంతే. అస్సలు నేను మరిగించలేదు, మరిగిన నీళ్ళలో వేయలేదు, లేదా కొంచెం కూడా ఉడకబెట్టలేదు. ఒక 2 మినిట్స్ కానీ అవే చక్కగా అయిపోయి చాలా బాగుంటుందండి, చాలా మంచిదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ మీల్ మేకర్ అనేది చాలా చాలా మంచిది. ఒక విమెన్కి అయితే ఒక వరము, అలాగే మెనోపాజ్ విమెన్కి చాలా వరము, అలాగే గ్రోయింగ్ చిల్డ్రన్, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళు కాదు, అసలు ఎదుగుతున్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ. ఎందుకంటే మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది. మనకి ఎన్నెన్నో వేరే వాటిల్లో దొరికే ప్రోటీన్ కూడా ఇందులో బాగా ఎక్కువ దొరుకుతుంది. సో మనం విరివిగా కనీసం వీక్లో 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ తింటే చాలు. ఒకసారి కూరలాగా, ఒకసారి ఇలాగా చేసేసుకుని, లేదా ఉట్టునే ఉడకబెట్టేసుకుని ఉప్పు వేసేసుకుని మిరియాల పొడి వేసేసుకుని తినేసినా కూడా సలాడ్ లాగా చాలా మంచిది. లేదా మనం ఏదైనా కూరల్లో వేసేసుకుంటే, టమాటో కర్రీస్, క్యాబేజ్, మనం ఏ కూర అయితే చేసుకుంటామో ఆ కూరల్లో వేసేసుకోవడం మనం అలవాటు చేసేసుకుంటే ఈ ప్రోటీన్ అనేది మనకి వెళ్ళిపోతుంది. చాలా చాలా ప్రోటీన్ ఫుడ్. అలాగే ఇంకోటి ఏంటంటే హెయిర్ బాగా పెరుగుతుంది, జుట్టు ఊడిపోతూ ఉంటుంది. చాలామందికి చాలా హెయిర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హెయిర్ లాస్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. దానికి ఏమైనా టిప్స్ కూడా చెప్పమని చాలామంది అడుగుతూ ఉంటారు కదా. సో ఇంకేం లేదండి, టిప్ అనేది ఏముందంటే, చక్కగా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినాలి అంటే మాత్రం వెజిటేరియన్స్కి అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. వెజిటేరియన్స్ ఏంటి, నాన్ వెజిటేరియన్స్ కూడా చక్కగా ఇది హ్యాపీగా తినేయచ్చు, ఒక బౌల్లో వేసుకుని తినేయచ్చు. హెయిర్ బాగా పెరుగుతుంది. సో అందుకని ఒక హెయిరే కాదు, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఉన్న మూలాంచి ఎదిగే పిల్లలకి చాలా మంచిది. తొందరగా పొడుగు అవ్వడం కానీ, వాళ్ళ మజిల్స్ కానీ, బోన్స్ కానీ మంచిగా వాళ్ళ గ్రోత్కి చాలా బాగుంటుంది. అలాగే విమెన్ మెనోపాజ్ దశలో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళకి పోవాలంటే ఇది చాలా చాలా కంపల్సరీ. సో ఇది వేయించేసుకున్నాను కదండి, ఇది బాగా వేగిపోయి, మీతో మాట్లాడుతుంటూనే అన్నీ వేగిపోయి ఇది నేను పక్కకు తీసేసుకుంటాను. ఇప్పుడు అసలైన ఫ్రై మొదలు పెట్టేద్దాం. సో నేను అదే బాండి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను జీలకర్ర వేసేస్తాను. నెక్స్ట్ ప్రొసీజర్ ఇదేనండి. జీలకర్ర వేసేసుకుంటాను, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలని నేను సన్నగా తుంచేసి సగానికి వేసేసాను.
ఫ్రై మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టపడతారు, పిల్లలు అడిగారనే కదా. సో అందుకే ఉల్లిపాయలు వేస్తున్నాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో పిల్లలకైతే మనం సాత్వికంగా అంటే మామూలుగా తినమంటే తినరు కదా. సో ఇలా పెట్టచ్చు, అంటే పాష్గా ఉన్న రిచ్గా ఉన్న ఫుడ్ కాబట్టి. సో ఇప్పుడు నేను సన్నగా తరిగిన ఉల్లిపాయలు పొడుగ్గా తరుక్కోవాలండి. ఇవి పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రై మాత్రం, సూపర్బ్ ఉంటుంది. అన్నంలో నంచుకుని తింటుంటే మాత్రం నేను అసలు ఇంకా మళ్ళీ వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటుంది. ఇప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి, అలాగే కొంచెం పసుపు. ఇది బాగా వేయించేసుకోవాలి. ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ రావాలి. కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే మనకి బాగుంటుంది. మరీ డీప్ ఫ్రై కూడా అయిపోకూడదు, కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే మంచిగా ఉంటుంది, అంటే బాగా వేగినట్టు ఉంటుంది. అలాగే కక్కస్ మనకుండా ఉంటుంది. కొంచెం ఫ్రై అయినట్టు ఉంటేనే బాగుంటుంది కదా, అందుకు చెప్తున్నాను. మరి వెంటనే వేసేయకండి. మనం ఏవైతే చేసి పెట్టుకున్నామో మీల్ మేకర్ అవి వెంటనే వేయకండి. ఇంకా నేను టమాటోస్ అవన్నీ వేయట్లేదు, ఎందుకంటే నేను టమాటో ప్యూరీ వేస్తున్నాను. అలాగే నేను లవంగం దాల్చిన చెక్క వేయట్లేదు, ఎందుకంటే ఒక పౌడర్ వేస్తున్నాను. అందులోనే నువ్వులు, ధనియాలు, మిరియాలు, లవంగం, దాల్చిన చెక్క ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను ఆ పౌడర్ వేసేస్తున్నాను కాబట్టి నేను ఇంకా సపరేట్గా నేను లవంగం, దాల్చిన చెక్క వేయట్లేదు. సో మీరు కావాలంటే వేసుకోండి, సపరేట్గా మాకు కావాలండి అంటే వేసుకోండి. నేనైతే వేయట్లేదు. వెల్లుల్లిపాయలు కూడా మీకు కావాలండి అంటే వేసుకోండి, నేనైతే వేయట్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. చాలా పంజెంట్గా ఉంటుంది మాది, చాలా అంటే నేను ఇంట్లో చేసినది. అసలు వాటర్ పొయ్యకుండా జస్ట్ ఉప్పు, పసుపు, ఆయిల్ వేసేసి గ్రైండ్ చేసేయడమే. అది చక్కగా బయట పెట్టినా సరే అదే ఫ్లేవర్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు పాడవమన్నా పాడవదు, అంత ఫ్రెష్గా ఉంటుంది. ఏ రోజు మూత తీసి చేసేటప్పుడైనా అలాగే ఉంటుంది, అంత బాగుంటుంది. అదే మీరు వాటర్ వేస్ట్ చేశారనుకోండి ఫుల్ వాసన వచ్చేస్తుంది, పాడైపోతుంది. అలా చేసుకోకండి. చక్కగా పసుపు, ఉప్పు అంటే మరీ ఎక్కువ వేసేసుకోకూడదు, అన్నీ కొంచెం కొంచెం చిన్న చిన్న క్వాంటిటీస్లో వేసేసుకొని నూనెతో గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళతో కాకుండా నూనెతో గ్రైండ్ చేసేసుకోవాలి, అప్పుడు మంచిగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనం చేసుకున్న ఐటమ్స్ కూడా చాలా ఫ్లేవరబుల్గా ఉంటాయి. సో ఇవి కూడా బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఇవి వేసేసుకుందాం. ఏవైతే మీల్ మేకర్ ఉన్నాయో అవి మెల్లిగా వేసేసుకుందాం. వేసేసుకుని ఒక్కసారి కలపాలండి. ఇవి కలిపి ఒక్కసారి వీటితో పాటు మగ్గాలి. అంటే ఉల్లిపాయలు, మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఈ మీల్ మేకర్కి వెళ్ళాలి కాబట్టి, ఈ సోయా చంక్స్కి వెళ్ళాలి కాబట్టి 1 నిమిషం 2 నిమిషాలు ఇలా వదిలేయాలి. వదిలేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయి మంచిగా వేగిపోయి అన్నీ విడిపోయే ఉన్నాయి. చూసారా, మనం వేసిన కార్న్ ఫ్లోర్ ములాంచి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఉట్టిగా వేయించుకున్నా బాగానే ఉంటుంది, కానీ కార్న్ ఫ్లోర్ వేయించుకుని అలాగ కొంచెం శనగపిండి వేసి మనం బ్యాటర్ కలిపితే అది కొంచెం మంచూరియన్ టైప్ లాగా ఉంటుందన్నమాట. సో అందుకనమాట. సో ఇప్పుడు మనం ఇందాక వేసేసాం కరివేపాకు, ఇప్పుడు కొంచెం కొంచెంగా అన్నీ వేసేసుకుందాం. నేను ఇందాక మీకు చెప్పాను లవంగం, దాల్చిన చెక్క, అలాగే మిరియాలు, ధనియాలు, నువ్వులు, పల్లీలు ఇవి వేసిన పౌడర్ వేసేస్తున్నాను. అలాగే కొంచెం ఉప్పు వేసేస్తాను, ఎందుకంటే ఇందాక మనం మీల్ మేకర్లో వేసాం కదా, చూసుకుని వేసుకోండి. మళ్ళీ ఎక్కువైపోతే అస్సలు తినలేము. అలాగే సాంబార్ పౌడర్, మా ఇంట్లో చేసిన సాంబార్ పౌడర్, అలాగే కొంచెం కారం. ఇందాక నేను బ్యాటర్లో కారం కలపలేదు కాబట్టి కొంచెం కారం, మీకు రుచికి తగినంత ఉప్పు, అలాగే మీరు ఎంత స్పైసీనెస్ తినగలరో అంత కారం వేసేసుకోవాలి. వేసేసుకుని చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇది కూడా ఒక 2 మినిట్స్ ఇలా ఉంటే ఆ కారం అంతా దీనికి పట్టేస్తుంది. ఉప్పు, కారం, మనం వేసిన మసాలా పౌడర్స్ అన్నీ పట్టేస్తాయి అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. మీ దగ్గరున్న వాళ్ళకి, మీ కొలీగ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయమని చెప్పండి, ప్రమోట్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే నేను ఇన్స్టాగ్రామ్లో నేను పాటలు పాడుతున్నాను, అది కూడా వినండి, ఫాలో అవ్వండి. ఈ ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది, ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఓకేనా? సో అంతేనండి, అయిపోయింది. ఇంకా ఎక్కువ నేను లెంతీ వీడియో చెయ్యను, అయిపోయింది. ఇప్పుడు మాత్రం తగినంత కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు ఇందాక ఆల్రెడీ వేసుకున్నాను. సో వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. సో కొత్తిమీర కూడా బాగా ఈ మీల్ మేకర్లోనూ కలిసిపోవాలన్నమాట. ఇంకా నేను ఇందాక 2 మినిట్స్ ఆగమన్నాను కదా, మీతో మాట్లాడుతూనే సరిపోయింది, ఇంకా అవసరం లేదు.
బంద్ చేసేసుకోవచ్చండి. అయిపోయిందండి ఫ్రై, అదిరిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉండే ఫ్రై, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. చాలా చాలా హెల్దీ అయినది, చాలా టేస్టీ అయినది. పిల్లలు అయితే ఇష్టపడతారు, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత బాగుంటుంది ఇది. ఇలా అన్నంలో, వేడివేడి అన్నంలో ఇలా నంచుకొని తింటే ఒక రేంజ్లో ఉంటుంది. ఓకేనా అండి? నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు 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 మర్చిపోదు. బాయ్ అండి. అవునండి, మీకు చెప్పడం మర్చాను. చెప్పాను కదా నేను పిల్లల కోసం అని చేస్తున్నానని. సో నేను టమాటో వేయలేదు, అందుకే టమాటో ప్యూరీ వేస్తున్నాను. ఇట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ అండి, ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఇలా వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇదే వెట్గా ఉంటుంది. సేమ్ వెట్ మంచూరియా తిన్నట్టు, డ్రై మంచూరియా తిన్నట్టు, మనకు హోటల్లో మంచూరియన్ తింటూ ఉంటాం కదా, అవి సేమ్ డిట్టో టు డిట్టో ఇలాగే ఉంటుంది. సేమ్ అండి. ఇంకా అవైతే వేరే వేరే కార్న్తో చేసినవి, మా పనీర్తో చేసినవి, లేదా మిక్స్డ్ వెజిటబుల్తో చేసినవి. ఇది మాత్రం కంప్లీట్లీ మీల్ మేకర్తో చేసినవి. ఇలా లాస్ట్లో వేసుకోవాలండి, ముందు వేసుకోవద్దు. లాస్ట్లో వేసేసుకుని కంప్లీట్ చేసేసుకోవడమే. అది అందుకే మీకు చెప్దామని నేను మీకు మళ్ళీ చూపించాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బాయ్ అండి.